Please do subscribe to Prajabheri News Channel. हर हर महादेव। बोला शंकर भगवान की जय। धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु गोमातुः विजयोस्तु गोहत्यां निवारयन्तु धर्म साम्राट यतिचक्र चूड़ामणि करपात्री जी महाराज की जय। ధార్మిక ఆస్తిక భక్తజనులందరికీ తెలియజేయనదేమనగా ఈరోజు భారతీయ సనాతన ధర్మము అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి మూల పురుషులు ఆదిశంకరాచార్యుల వారైతే నేటి స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని నేటి వరకు కూడా భారతీయ సనాతన ధర్మం నిలబడడానికి ప్రధాన కారణభూతులైనటువంటి కరపాత్ర స్వామివారు హరిహరానంద కరపాత్ర స్వామివారు భారతీయ సనాతన ధర్మం నిలబడడానికి గాను ఎంతో కృషి చేశారు. వారి యొక్క జన్మతిథిని పురస్కరించుకొని ఈరోజు కామారెడ్డి సపరివార శ్రీ సంకష్టార గణాధిపతి క్షేత్రంలో విశేషంగా శ్రీచక్రార్చన, ఏకాదశ రుద్రాభిషేకము, ఆయుష్య హోమము మొదలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి శిష్యులైనటువంటి మా గురుదేవులు శ్రీ రాజ్యలక్ష్మంబా సహిత షోడశానందనాథ వర్యులు కరపాత్ర స్వామి వారి గురించి 4 మాటలు చెప్తారు. అందరూ విని ఆ ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ధర్మ సామ్రాట్ యతిచక్ర చూడామణి కరపాత్ర స్వామి వారి గురించి 4 మాటలు. మహోదయ కించిత్. శ్రీ గురుభ్యో నమః. షోడశంబార సహస్రవార ప్రసక్త కరపాత్రిణే షోడశానందనాథాయ నతోస్మి గురుమూర్తయే వేదశాస్త్రాది మర్మజ్ఞానంత శ్రీ విభూషిత తపస్వి ప్రవరాన్నౌమి శ్రీమత కరపాత్రినః. పూజ్యులు గురుదేవులు శ్రీ శ్రీ ధర్మ సామ్రాట్ యతిచక్ర చూడామణి ఇత్యాది బిరుదాంకితులు, సమస్త వేదశాస్త్ర మర్మజ్ఞులు అయినటువంటి యొక్క మా గురువుగారు శ్రీ షోడశానంద దీక్షానామాంకితులు కరపాత్ర స్వామి వారనేటువంటి కాశీవాసులైన వారు మహాపురుషులు. వారు జన్మించినటువంటి యొక్క పుణ్యదినము ఈ రోజున. దాన్ని పురస్కరించుకొని వారి భక్తులైనటువంటి మేమందరం కూడా ఈ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక దివ్యమైన కార్యక్రమం చేయాలని ఉద్దేశించేది సంకల్పం చేయబడి కార్యక్రమాన్ని ప్రారంభించినాము. వారు సాక్షాత్తు అపర ఆదిశంకరావతారులు. ఎందుకంటే వారి ఆశయము ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం అని వారి సంకల్పము, వారి ఆశయము. వారందరికీ మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ సంకల్పాన్ని తప్పకుండా చెప్పాలి అని వారు ఆదేశించినారు. ఎందుకంటే ఈనాడు కలి ప్రభావం చేత లోకములో ధర్మము నశించింది. మానవులలో స్వార్థము, అసహనత మొదలైనటువంటి దుర్గుణాలన్నీ ఏర్పడ్డవి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా తొలగి ధర్మ సంస్థాపన జరిగి ప్రతి ప్రాణిలో కూడా మంచి సద్భావన, అందరి యందు ప్రేమ, దయ, సహకారం, ఉపకారము ఇలాంటివన్నీ కలిగి ఉండాలి అనే ఉద్దేశం చేత వారు ఈ సంకల్పాన్ని చెప్పినారు. ఏ కార్యక్రమం చేసినా ఈ సంకల్పం మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎవరైనా చేయవలసిందిగా మేము చెప్తున్నాము. అయితే
ఈ వారు కేవలం ఆదేశము వారి ఉద్దేశ్యమే కాదు, వారు దాన్ని జీవితం అంతా పాటించినారు. ఎన్నడూ కూడా దాని విషయంలో వారు సంకోచించలేదు. కొంచెమంత ధర్మానికి వారి ముందర ఆక్షేపణ జరిగినా, ధర్మానికి హాని జరిగినా వారు ఊరుకునేవారు కాదు. వెంటనే దానికి సమాధానం చెప్పడము, అక్కడ ప్రత్యక్షం కావడము, దాని యొక్క గొప్పదనాన్ని తెలియజేయడము, అట్లా వారు చేసేవారు. అంతేకాదు వాడు మన భారతదేశము ఇతర దేశీయుల పరిపాలనలో ఉండకూడదని, వాళ్ళ పరిపాలన ద్వారా రాజశాసనం కనుక అది అధార్మికమైనటువంటి ఒక వ్యవహారం కనుక ప్రజలకు తప్పనిసరి ఆచరింపవలసిన అవసరం ఉంటుంది కనుక, ఎందుకంటే రాజశాసనం కనుక రాజానుమతో ధర్మహాని ఉంటుంది కనుక ఆ రాజశాసనం ఆచరించకపోతే దండనార్హులు అవుతారు కనుక అలాంటి దుర్మార్గమైన అధార్మికమైనటువంటి ఒక రాజశాసనం కూడా మన భారతదేశంలో ఉండకూడదు అని వారు స్వాతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. అంతేకాదు వారు రామరాజ్య పరిషత్తు అని ఒక రాజకీయ సంస్థను కూడా ఏర్పాటు చేసినారు. తద్వారా అనేక పోరాటాలు చేసినారు వారు స్వాతంత్ర సమరంలో. మన భారతదేశాన్ని విభజించి పాకిస్తాన్గా ఇవ్వడానికి తయారైనప్పుడు నెహ్రూ గారితో కానీ, లార్డ్ మౌంటెన్ బాటన్తో కానీ అనేక విధాలుగా వారు వాదించి నివారించడానికి ప్రయత్నం చేసినారు. కానీ వాళ్ళెవరూ వినలేదు. వాళ్లకు ప్రజాబలం, అధికారం, అహంకారం ఉంది కాబట్టి వాళ్ళెవరూ వినలేదు. అలాగే దాని కొరకు వారు కాశీలో ఒక అద్భుతమైన సమావేశం ఏర్పాటు చేసి మొత్తం గ్రామమంతా తిరుగుతూ ఆ కాశీ పట్టణం అంతా ప్రచారం చేయడానికి తిరిగినప్పుడు వాళ్ళు ఎదిరించి లాఠీ చార్జ్ చేసినారు. దాంట్లో వారి కన్ను కూడా కాస్త దెబ్బతాకి చాలా అవస్థ అయిపోయింది. అయినా సరే వారు ఇదన్నీ ఏమీ లెక్క చేయకుండా, ఎందుకంటే రాజకీయంగా బాగుపడాలనే ఉద్దేశం కాదు వారిది, ఈ రాజకీయమైనటువంటి ఒక అధర్మాలన్నీ మన దేశంలో ఉండకూడదు, మనది వైదికమైన దివ్య సంప్రదాయము, వేదశాస్త్రముల యొక్క ప్రతిపాదితమైనటువంటి ఒక ధర్మము మనది, మనం ఆచరించవలసింది ధర్మము. ధర్మో రక్షతి రక్షిత అని, ధర్మం ఎవరు ఆచరించినా ధర్మం వాళ్ళని రక్షిస్తుంది అని మనకు వేదశాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఆ ధర్మాచరణే ముఖ్యంగా వారు ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినారు. అలాగే వారు లార్డ్ మౌంటెన్ బాటన్తో కానీ, గాంధీ గారితో కానీ, నెహ్రూ గారితో కానీ, అలాగే ఇందిరాగాంధీతో, అలాగే రాజీవ్ గాంధీతో అందరితో కూడా ఈ విషయంలో చాలా వాదించినారు. వాళ్ళందరికీ కూడా విషయాలు చెప్పినారు. అయినా వాళ్ళెవరూ వినలేదు. గోహత్యా నిషేధ విషయంలో వారి శిష్యుడైనటువంటి ఒక పూరి జగద్గురుల వారు ఢిల్లీలో రామ్లీలా మైదానంలో 72 రోజులు నిరాహార దీక్ష చేసి ఆ గోహత్యా నిషేధం కొరకు వారు ప్రచారం చేసినారు. అప్పుడు పార్లమెంటులో ఒక చట్టం చేసినారు. ఏమిటి అంటే, ఈ గోహత్య అనేటువంటిది ఏ రాష్ట్రం వాడైనా వాడు స్వతంత్రంగా వాడు నిషేధించుకోవచ్చు అనే ఒక చట్టం మాత్రమే చేసినారు. కానీ మొత్తం దేశానికి సంబంధించినటువంటి ఒక పార్లమెంటు చట్టం మాత్రం చేయలేదు. ఈ విధంగా అంటే ఏదో తప్పించుకునేటువంటి ఒక పద్ధతిలో ఇలాంటివన్నీ చేసినారు. కాబట్టి మన ఈనాడు ఉన్నటువంటి ఒక ఈ స్థితిలో ధర్మం చక్కగా నిలబెట్టాలి, ధర్మాన్ని కాపాడాలి అనేది వారి ఉద్దేశం కనుక ఇలాంటివి ఎన్నో చేసినారు. ఒక డాక్టర్ కామిల్ బుల్కే అని ఒక అమెరికన్ ఫాదర్, ఆయన మన రామాయణం మీద అనేకమైన అవాక చవాకులు రాసి, అసలు రామాయణంలో రాముడు లేడు, దేవుడు కాదు, అవతారం కాదు, ఆయన ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు, ఇవన్నీ వీళ్ళు గుర్తించినారు, అది ఇదని ప్రత్యేకంగా ఒక పుస్తకం రాశాడు ఆయన. అది వారి కరణముంటబడ్డది. వారు దాన్ని తీసుకొని మన భారతదేశంలో అన్ని ప్రాంతాలలో ఉండేటువంటి ఒక అన్ని భాషలు, అన్ని ప్రాంతీయమైన రామాయణ పుస్తకాలను తెప్పించి
వాటన్నింటిలో ఉండేటువంటి ఒక విషయాలన్నీ సేకరించి ప్రత్యేకంగా రామాయణ మీమాంసాన్ని ఒక గ్రంథం రాశారు. రాముడు సాక్షాత్తు అవతారమే, విష్ణు అవతారము. రాముని వంటి వాడు, రాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా వాడు అంశావతారాలు కాదు, ప్రత్యక్షమైన ఎంతోమంది ఏదేదో ఒక ఆర్య సమాజిస్టు అతను యుధిష్ఠిర మీమాంసక్ గారని చూరు అనేటువంటి ఒక విశ్వవిద్యాలయం ఉంది ఆర్య సమాజ్ వాళ్ళది. అందులో ఆయన వేదం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి అర్థాలన్నీ అపార్థాలు, వేద మంత్రాలకు అపార్థాలు చెప్పుతూ వేదములు అది లేదు ఇది లేదు, వేదం ఇట్లా ఉంది అట్లా ఉంది అని వేదమునకు అనేకమైనటువంటి ఒక ఆఘాతం కలిగేట్టుగా ఆయన ప్రచారం చేసినాడు. దాని మీద కూడా స్వామివారు ప్రత్యేకమైన పుస్తకం రాశారు. అది చాలా గొప్పనైనటువంటి వేదానికి సంబంధించినటువంటిది. వేదార్థ పారిజాతం అనేటువంటి ఒక దాని నామధేయం పెట్టినారు. పారిజాతం అంటే నిజంగా కోరిన కోరికలు ఇచ్చే పారిజాతం ఎలాగో ఆ వేదంలో ఉండే ఒక అక్షరం యొక్క దివ్యమైనటువంటి ఒక శక్తి సామర్థ్యాలు, వాటిలో ఉండేటువంటి ధర్మము, ఆచరణయోగ్యమైనటువంటి లక్షణాలన్నీ కూడా వారు చక్కగా సశాస్త్రీయంగా అన్నీ వివరించి రాసినారు. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసినారు ఆర్య సమాజానికి వ్యతిరేకంగా. తర్వాత ఈనాటి స్వాతంత్ర్యములకు వ్యతిరేకంగా ఈయన పుస్తకం రాసినాడని దాంతో వారికి నోటీసు వచ్చింది. దాంతో వారు జవాబు ఏమి ఇచ్చినారంటే, నేను చేసింది ఒకవేళ శాస్త్రీయంగా తప్పైతే నేను నా ఈ సన్యాసాన్ని వదులుకొని నేను ఆర్య సమాజం తీసుకుంటాను. వాళ్ళు కూడా వచ్చి ఒకవేళ నేను చెప్పింది నిజమే కనుక అయితే వాళ్ళు ఆర్య సమాజాన్ని మొత్తం లోకంలో బంద్ చేయాలి. దీనికి వాళ్ళు ఒప్పుకుంటే దానికి కమిషన్ మీరే మీ ఇష్టం వచ్చిన వాళ్ళనే పెట్టండి, పెద్ద మనుషులను వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళనే పెట్టండి, నేను వచ్చి సమాధానం చెప్తాను అన్నాడు అని జవాబు ఇచ్చినాడు. దానికి సుప్రీంకోర్టు వాళ్ళ నా మాట అడిగితే వాళ్ళు వెంటనే తమ అప్లికేషన్ అంటే తమ ఆక్షేపణను ఉపసంహారం చేసుకొని పట్టణంలో పెద్ద ప్రచారం చేసి పుస్తకాలని కాలబెట్టి ఏమో లల్లు చేసిండ్రు. ఈ విధంగా ఎందుకంటే చెప్తున్నానంటే, వారు ధర్మం విషయంలో ఎన్నడూ వారు ఆచరణలో కానీ ఎక్కడ ఎవరు ఏ అధర్మం చేసినా కానీ వారు దాన్ని సహించలేదు. ఈ విధంగా లోకంలో వారు ధర్మాన్ని స్థాపన చేస్తూ జీవితమంతా ధర్మం కొరకే పోరాడినారు. మనది భారతీయ ధర్మము, వైదిక ధర్మము, వేద శాస్త్రాలు మనకు ప్రమాణము, వేరే ఇతరమైనది ఏదీ కాదు, మిగతా అన్ని లౌకికములు, వాటి వల్ల ఫలితం లేదు అని ఘంటాపదంగా ఎంతటి పెద్దవాడు వచ్చినా ఎంత పండితులు వచ్చినా అందరికీ వారించి వాళ్ళను ఒప్పించి ఇది నిజము అని వాళ్ళ నోటితోనే అనిపించేట్టుగా వారు చేసినటువంటి ఒక మహాపురుషులు వారు. ఆనాడు ఆదిశంకరులు దేశమంతా తిరిగి ఎలా చేశారో ఈనాడు స్వామివారు కూడా అలాగే ధర్మం కొరకు చాలా పోరాడి చేసినారు. అయినా కలికాలం కాబట్టి ఏదో కొంతమందిలో అది అంకురంగా ఆవిర్భవిస్తుంది. ఒక ఇంగ్లీష్ అతను, ఆంగ్లేయుడు, పెద్ద పండితుడు, ఆయన కరపాత్ర స్వామివారిని అడిగినారు, ఏమయ్యా నువ్వు ఇలాంటి కాలంలో ఇవాళ నువ్వు ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తూ వైదిక ధర్మం అంతా ప్రచారం ఉండాలి, వైదిక ధర్మం కావాలి అని చెప్తున్నావు, అది ఏమైనా మారుతుందా, అది వాడ వస్తుందా, ఎందుకు వృధా ప్రయత్నం చేస్తున్నావు నువ్వు, ఈనాడు ఉన్నదే మంచిది అది అని ఆయన వ్యక్తి వాదించినాడు. వాదిస్తే స్వామివారు అన్నారు, అది తప్పయ్యా మీ భావన, ఇది మారుతుందా మారదా అని ఎవరు అనుకోరు. ఎవరైనా విషయాలను ధర్మాన్ని మంచిని చెప్పడం ముఖ్యము, అది మనం చెప్పుతాము. అందులో కొంతమంది అయినా తెలవచ్చు. ఒకడు మహాప్రవాహంలో కొట్టిపోతుంటే వాడు చిన్న గడ్డి పరక లాంటిది దొరికినా దాన్ని ఆధారం చేసుకొని బయటికి రావడానికి అవకాశం ఉంటుందేమో అని ప్రయత్నం చేస్తారు. అలాగే నా ప్రచారం వల్ల ఎవరిలోనైనా ఇలాంటి ధర్మగుణము ఆచరించాలి అనేటువంటి భావన కలిగితే అదే చాలు. అటువంటి వాళ్ళు ఎంతో కొంతమంది అయినా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. అది మెల్లగా అంటే అది ఒక అంకురం లాగా మనుషులలో ఒక భావన ఏర్పడిపోతుంది. అది ఎప్పుడో ఒక పని ఉద్బుద్ధం కావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా
లోకంలో ధర్మం వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. ఆ స్వయంతో మేము చేస్తున్నాం. ఇప్పటికిప్పుడే ఉద్ధరించి తీసివేస్తామనే ఉద్దేశం కాదు. ప్రయత్నం అందరూ చేయాలి మంచి కొరకు. ఆ మంచి ప్రయత్నం చేయంగా ఎవరు దానికి ఆటంకం చెప్పకూడదు. ఆ మంచి ఏమిటో లోకానికి విషయం కావాలి. అదే ఉద్దేశం కానీ వేరే ఇతరమైన ఉద్దేశం కానీ, ఎవరు నిందించడం కానీ, ఎవరిని బదనాం చేయడం కానీ కాదు. ధర్మం ఏమిటో అది ఒక్కటే మనకు మూలమైంది. ఆ ధర్మాన్నే మనం ఆచరిస్తాము అని వారు ఉద్ధరించినారు. ఆ తర్వాత ఈనాడు శాక్తేయంలో కూడా చాలామంది అది అత్యంత భయంకరమైంది. బ్రాహ్మణులైన వాళ్ళు దాన్ని ఆచరించవద్దు. దాంతో మలమాంసాలు అన్నీ కూడా తాగుడు చేయడం అన్నీ ఉంటాయి. అది మహాదుష్టమైనది ప్రచారంలో ఉండేది. వారు దాన్ని కూడా ఉద్ధరించి అది పవిత్రమైన వైదిక మతమే, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. ఆ మంత్రం అంతా కూడా గాయత్రికి సంబంధించినటువంటి ఒక మంత్రార్థమే ఉంటుంది అని వారు దాన్ని విశదీకరించి దానికి సంబంధించినటువంటి ఒక శ్రీ విద్యా రత్నాకరం అనే గ్రంథాన్ని రచించి వారు చాలామంది కూడా ఈ మహా త్రిపుర సుందరి అరుకాంత దీక్ష కూడా వారు ఇచ్చినారు. వారి అనుగ్రహంలో ఆ దీక్షలో నేను కూడా ఒక శిష్యుడిని, వారి అనుగ్రహ పాత్రుడిని, పరమాణువుని. ఆ విధంగా వారు చేయనటువంటి ఒక కృషి లేదు. ప్రతి విషయంలో కూడా వారికి రాముడు అంటే ఆదర్శ జీవుడు. రాముడు అంటే వారికి అమితమైనటువంటి భక్తి. మన ప్రపంచమంతా రామరాజ్యం కావాలి అనేదే వారి ఆశయం. రాముడి యొక్క రాజ్యంలో ఎన్నడూ కూడా ఏ వ్యక్తులలో కూడా అంటే ఒకనాడు ఒక కొట్లాట కూడా, ఒక పంచాయతీ కూడా, ఒక ఆస్తి విషయంలో, ఒక అన్నదమ్ముల విషయంలో, ఒక కులం విషయంలో, ఒక ధర్మం విషయంలో ఎన్నడూ ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా అందరూ జీవించినారని వారు నిరూపించినారు రామాయణ మీమాంస ద్వారా. అలాంటి రామరాజ్యం మనది కావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి వారు గొప్ప మహానుభావులు. ఆ విధమైనటువంటి ఆ మహాపురుషుల యొక్క దివ్య జన్మదినం ఈ రోజున ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి శిష్య ప్రశస్తులైన మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో జన్మోత్సవం పురస్కరించుకొని ఇవాళ కామారెడ్డి పట్టణంలో మొట్టమొదటిసారిగా మన దక్షిణ భారతదేశంలో కామారెడ్డి పట్టణంలో వారిని సంస్మరిస్తూ వారి ఆశయాలు ముందుకు పోవాలనే ఉద్దేశం చేత అందరికీ తెలవడానికి గాను ఈ వారి యొక్క దివ్య ఆశీస్సులు కూడా మనందరికీ కావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనూ వారికి అత్యంత ప్రీతికరమైన ధర్మగ్లాన్యధర్మాభ్యుత్థాన నివృత్తిపూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం అనే సంకల్పపూర్వకంగా చండీ పాఠము, శ్రీచక్రార్చనము, సామూహికంగా రుద్రాభిషేకము, అలాగే ఆయుష్ లోకానికి ఉపకారకమైనటువంటి విశ్వశాంతికరమైనటువంటి ఆయుష్యము అనేటువంటి బ్రాహ్మణ సువాసుని అన్నదానము, ఇలా అనేకమైన కార్యక్రమాల చేత ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవంలో అందరూ పాల్గొని వారి భక్తులైనటువంటి వారు, వారి ఆశయాన్ని నమ్మిన వారు, ధర్మాన్ని నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వారి యొక్క దివ్య అనుగ్రహాలను పొందుతారని ఆశిస్తూ నేను వారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ వివరిస్తున్నాను. కరపాత్రి భగవానకి జై. ధర్మ సామ్రాట్ యతి చక్ర చూడామణి కరపాత్రిజీ మహారాజ్ కి జై. సంకల్పం అయింది గురుగారు. సంకల్పము గణపతి పూజ